హలో అందరికీ, వెల్కమ్ టు ద హోమ్లీ చెఫ్. ఈరోజు మన ఛానల్లో మనం చికెన్ కర్రీ ఎలా చేయాలనేది చూద్దామండి. ఈ చికెన్ కర్రీ అనేది దోశ, ఇడ్లీ, వడ అండ్ రైస్ ఐటమ్స్లోకి, పూరీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ముందుగా ప్యాన్లో కొన్ని ధనియాలు, 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది కొంచెం బరకగా ఉంటుందండి, సో వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో చికెన్, సాల్ట్ అండ్ పసుపు వేసుకొని వాడ్చుకోండి. చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ అంతా మనకి ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ని వాడ్చుకోండి. ఈ చికెన్ అనేది బాగా వాడిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అండ్ కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది బాగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. తర్వాత ఇందులోనే ఒక టమోటా అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ టమోటా అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాడ్చుకోండి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. వన్స్ దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఈ మసాలా పేస్ట్ అంతా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు వాడ్చుకోండి. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ కారం, అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ చూసుకోండి, మనం ముందు వేసాము. ఈ మసాలా అంతా బాగా వాడిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసుకోండి. చికెన్ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి తగినన్ని వాటర్ పోసుకోండి. ఈ వాటర్ అనేది మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వేసుకోండి. మీకు కొంచెం థిక్గా కావాలంటే కొంచెం తక్కువ, ఎక్కువ పులుసుగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి. వన్స్ ఈ చికెన్ అనేది ఉడికిన తర్వాత ఉడికి బాగా దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఈ టైంలోనే మనం ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోద్ది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.